పట్నా పైరట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్ లో లాస్ట్ టైం ఆడినప్పుడు అయితే బెంగళూరు బుల్స్ అయితే విన్ అయ్యిండ్రు. సో మ్యాచ్ అయితే మోస్ట్లీ పట్నా పైరట్స్ మెయిన్ రైడర్ అయాన్ లోచప్ వర్సెస్ బెంగళూరు బుల్స్ డిఫెన్స్ గా ఉండే అవకాశం ఉంది. పట్నా పైరట్స్ చూసుకుంటే వరుసగా లాసెస్ అయితే అవుతున్నారు, టేబుల్ లో బాటం ప్లేస్ లో ఉన్నారు. సో మ్యాచ్ వాళ్ళు ప్లే ఆఫ్స్ కి రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ కూడా అంత ఫామ్ లో లేరు, టీం కూడా సరిగ్గా పర్ఫామ్ చేసలే. సో టేబుల్ బాటమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మ్యాచ్ విన్ అయినా లాస్ అయినా పెద్దగా పోయేదేం లేదు. సో మోస్ట్లీ బెంచ్ స్ట్రెంత్ ని టెస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ సీజన్ కి రిటైన్ చేసుకునే ప్లేయర్స్ కి ఎక్కువ అవకాశాలు ఇస్తే సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో తెలుస్తుంది. సో బెంగళూరు బుల్స్ కు మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాప్ 4 కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ కి ఇంకో 1 వీక్ కూడా లేదు. సో టాప్ 4 లో ఉండాలంటే బెంగళూరు బుల్స్ మాత్రం ఇక్కడ నుంచి వరుసగా విజయాలు అయితే వేయాలి. సో టీం కూడా మంచి ఫామ్ లో ఉంది. లాస్ట్ మ్యాచ్ కూడా విన్ అయ్యి మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. పట్నా పైరట్స్ గురించి చూసుకుంటే ఈ సీజన్ లో వాళ్ళ మెయిన్ రైడర్ అయాన్ లోచప్ అయితే లాస్ట్ మ్యాచ్ లో కొంచెం అండర్ పర్ఫామ్ చేసిండని చెప్పొచ్చు. కేవలం 5 రైడ్ పాయింట్స్ మాత్రమే వేసిండు. కానీ అదే మ్యాచ్ లో మందీప్ కుమార్ అనే రైడర్ కి స్టార్టింగ్ 7 లో ఛాన్స్ అయితే ఇచ్చిండు. సో అతనైతే పట్నాకి ఫస్ట్ హాఫ్ లో కోచ్ గా ఉన్న అనూప్ కుమార్ వాళ్ళ మేడల్లుడు అన్నమాట. సో అతను వస్తు రాగానే సూపర్ 10 చేసిండు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు అయాన్ లోచప్ ఫెయిల్ అనే మ్యాచ్ లో. సో మిగతా రైడర్స్ ఎవరు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలే. సో అదే కొంచెం మెయిన్ లాస్ గా చెప్పుకోవచ్చు. అయాన్ లోచప్ మంచి ఫామ్ లో ఉన్నా కానీ అతనికి సపోర్టింగ్ రైడర్స్ నుంచి సరైన సపోర్ట్ రాకపోవడంతో ఈ సీజన్ లో వాళ్ళు వెనుకపడ్డారని చెప్పొచ్చు. ఇక డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ కార్నర్స్ అయితే సూపర్ పర్ఫార్మ్ చేసిన ఈచ్ 4 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. అలాగని అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ కూడా కొన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు కార్నర్స్ నుంచి. ఇక కవర్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లో 0 పాయింట్స్ అయితే వేసిండు స్టార్టింగ్ 7 లో ఉన్న వాళ్ళు. సో సబ్స్టిట్యూషన్ లో వచ్చిన వాళ్ళు కొంతవరకు పర్ఫార్మ్ చేసిండు అని చెప్పొచ్చు. వైభవ్ గార్జీ లాంటి ప్లేయర్స్ అయినా కానీ కవర్ డిఫెండర్స్ ఎక్కువ ట్యాకిల్స్ కూడా అటెంప్ట్ చేయలేరు లాస్ట్ మ్యాచ్ లో. సో డిఫెన్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే బెంగళూరు బుల్స్ లో మంచి మంచి రైడర్స్ అయితే ఉన్నారు. ఈ రెండు టీమ్స్ కూడా లాస్ట్ టైం తలపడినప్పుడు అలీ రేజా అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చు. ఇరానియన్ ప్లేయర్స్ వీక్నెస్ అయితే ఉందని చెప్పొచ్చు ఈ సీజన్ లో పట్నా పైరట్స్ కి. జైపూర్ తో మ్యాచ్ లో అలీ సమాధి కానీ, బెంగళూరుతో మ్యాచ్ లో అలీ రేజా వంటి రైడర్స్ కానీ సూపర్ గా పర్ఫార్మ్ చేసిండు. జాఫర్ దానిస్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అగెన్స్ట్ పట్నా పైరట్స్ ముంబై మ్యాచ్ లో. ఇరానియన్ ప్లేయర్స్ వచ్చినప్పుడు అయితే కొంచెం తడబడుతున్నారని చెప్పొచ్చు. అలీ రేజా అయితే లాస్ట్ మ్యాచ్ లో అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. 16 రైడ్ పాయింట్స్ ప్లస్ 2 ట్యాకిల్ పాయింట్స్ తో టోటల్ గా 18 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. ఆశిష్ మార్నింగ్ నుంచి మంచి సపోర్టింగ్ కూడా వచ్చింది రైడింగ్ లో. ఆకాష్ షిండే మాత్రం కొంచెం ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు. డిఫెన్స్ లో వాళ్ళ కెప్టెన్ యోగేష్ కూడా లాస్ట్ మ్యాచ్ లో అంత పర్ఫార్మ్ అయ్యాలి. లెఫ్ట్ కార్నర్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. దీపక్ అయితే కంటిన్యూస్ అన్ని మ్యాచెస్ లో పర్ఫార్మ్ చేస్తున్నాడు. కవర్స్ కూడా సూపర్ ఉన్నాయని చెప్పొచ్చు. సో బుల్స్ డిఫెన్స్ ని ఛేదించాలంటే మాత్రం అయాన్ లోచప్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా రైడింగ్ లో అతనికి మంచి సపోర్ట్ కూడా రావాలి. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.